హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం. ఇక పొద్దున్నైతే పిల్లలు స్కూల్కి పోయారు. ఇక పెద్దోడు స్కూల్లోనే ఉన్నాడు, చిన్నోడిని అయితే తీసుకొచ్చినాం. వాళ్ళకి క్లాసులు అయితే ఈరోజు 11 గంటల వరకే అంట, అందుకనే పోయి తీసుకొని వచ్చినాం. వచ్చేటప్పుడు అయితే గుడ్లు తీసుకొని వచ్చినాను అనమాట. ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దామని. సో ఎట్లా చేయాలనేది మీకు కూడా చూపిస్తా. దానికంటే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, ఓకేనా? ఇంకా ఇప్పుడైతే హాఫ్ డజన్ అయితే తీసుకొని వచ్చినా. మేము ఉన్నదే నలుగురం కాబట్టి తల ఒకటైనా పిల్లలకి రెండు అయిపోతాయి. ఇక ఎగ్స్ అయితే ఉడకబెట్టేస్తున్నా. 6 గుడ్లు ఉడకబెట్టినామంటే దాంట్లో పక్క ఒకటి పాడైపోతుంది. 3 గుడ్లు ఉడకబెట్టినామంటే పక్క ఒకటి పాడైపోతుంది. ఎందుకో ఏమో నాకు అస్సలు అర్థం కాదు. ఇక గుడ్లు అయితే ఉడకబెట్టేసిన. ఇప్పుడు ఇక మా బిట్టు వాళ్ళ స్కూల్ దగ్గరనే చిన్న సూపర్ మార్కెట్ ఉందన్నమాట. ఇక వచ్చేటప్పుడు అయితే వాళ్ళకి బిస్కెట్లు అన్నీ తీసుకొని వచ్చిన. ఇక రోజు ఒకటి సాయంత్రం రాగానే ఒక్కొక్కసారి అన్నం తింటారు, ఒక్కొక్కసారి తినరు అన్నమాట. అందుకనే ఇక బిస్కెట్లు అయితే పట్టుకొని వచ్చేసిన. ఇవన్నీ పట్టుకొని వచ్చిన. అట్లాగే సగ్గుబియ్యం పట్టుకొని వచ్చిన, పాయసం చేద్దామని. ఏంటిది ఇది పేరు? ఇప్పటికే టైం మస్తు అయిపోయింది, 12:30 అవుతుంది. ఇంకా మా చిన్నోడు కూడా పక్కన ఇంట్లో పోయి కూర్చున్నాడు. ఇక లేట్ చేయకుండా తొందరగా నేను ఎగ్ బిర్యానీ ఎట్లా చేయాలో చూపిస్తా. వాడు వచ్చిందంటే అంగడు ఆదివారం చేసేస్తాడు. ఇక ముందైతే గుడ్లు అయితే ఉడకబెట్టేసినాను నేను. గుడ్లు ఉడకబెట్టినా కానీ ఈ నురగెందుకు వచ్చింది అనేది నాకు తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఈ మసాలా దినుసులు అన్నీ తీసుకోవాలన్నమాట. తీసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసి దాంట్లో నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని మసాలాలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఇట్లా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అయితే నేను గుడ్లు ఫ్రై చేసేటప్పుడు ఇంట్లో పవర్ పోయిందన్నమాట. సో అందుకనే ఫ్రై చేసేది చూపించలేదు. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక చెంచా వరకు నూనె, పసుపు, కారం, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఈ గుడ్లన్నీ అందులో వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంతే, దాంట్లో పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇంకా ఇక్కడైతే ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి 4 లేదా 5 పచ్చిమిర్చి ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవాలి, కానీ ముందు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పసుపు, ధనియాల పౌడరు, ఉప్పు, అట్లాగే కారం. నేనైతే ఒక 2 చెంచాలు కారం వేసుకుంటున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక ఒక 5 నిమిషాల వరకు అట్లనే ఉడికించుకోవాలి. పెరుగులో నుంచి నూనె సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మనకు బిర్యానీ తినేటప్పుడు పెరుగు వాసన అనేది రాదు. ఇట్లా బాగా కలుపుకున్నాక ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇట్లా సపరేట్ అయిపోతుంది కదా. అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ గుడ్లు ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా బియ్యం వేసుకున్నాక మెల్లిగా కలుపుకోవాలి, లేదంటే బియ్యం విరిగిపోతాయి. ఇట్లా కలుపుకొని ఒక 5 నిమిషాల తర్వాత మనం ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తోని 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇక్కడ నేను చూపించిన గ్లాస్తోని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వరకు నీళ్ళు పోసుకున్నా. నేను బాస్మతి బియ్యంతో అయితే చేయట్లేదు, నేను నార్మల్ రైస్తోనే చేసిన అనమాట. ఇంకా 5 నిమిషాలు అయిన తర్వాత ఇక బిర్యానీ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో కదా. చూస్తేనే నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. ఇంకా ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయొద్దు అనమాట ఇట్లాంటి బిర్యానీలు చేసినప్పుడు. ఇంకా ప్లేట్లు అయితే వేసుకొచ్చుకొని కూర్చున్నా నేను. ఫుల్ వేడిగా ఉందన్నమాట, కాలుడే కాలుతుంది. సో బిర్యానీ అనేది మనం వేడి మీద తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిన తర్వాత తింటే అంత టేస్ట్ ఉండదు. అందుకనే నేను వేడి ఉన్నప్పుడే తింటాను అనమాట బిర్యానీ అయితే. ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నా, నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా బాగైంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ.